ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో కీలక నియోజకవర్గం ఉన్న మంగళగిరిలో ఈసారి ముక్కోణ పోటీ ఉండబోతుందంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వైసీపీ మీద కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రకటించారు. వెళ్లే ముందు మీ పార్టీ మీద కూడా విమర్శలు చేశారు. వైసీపీకి సిద్ధాంతాలు లేవని చెప్పారు. అంతేకాదు కోర్టుల్లో 2014 నుంచి 19 వరకు అప్పుడు కోర్టులో కేసు వేసి ప్రభుత్వం మీద పోరాడిన తనకు సరైన గుర్తింపు, గౌరవం లేదని మొన్న విమర్శలు చేశారు. మీరేం చెప్తారు? సార్, మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు నివసించే నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో 2014లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించి ఆయన బొమ్మను అడ్డం పెట్టుకొని, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖాన్ని చూసి ప్రజలు ఆ రోజు గెలిపించారు. తర్వాత 2019లో ఇదే మంగళగిరి నియోజకవర్గంలో రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి అభ్యర్థిగా ప్రకటించడం, నారా లోకేష్ గారి మీద గెలవటం జరిగింది. ఆయనకి ఎక్కడ అన్యాయం చేశాడో ఫస్ట్ చెప్పాలి. ఆయన రాష్ట్ర ప్రజలందరికీ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పాలి. నువ్వు మంగళగిరి వాస్తవుడు కాదు, స్థానికుడు కాదు, ఇక్కడ నీకు ఏ సంబంధాలు లేవు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్మి నీకు ఈ మంగళగిరి నియోజకవర్గం 10 సంవత్సరాలు అప్పచెప్పారు. నిన్ను ఎక్కడ అగౌరవపరిచారు? నీకు ఎక్కడ అన్యాయం చేశారు? చెప్పండి. ఇక్కడ ఉన్న సామాజిక వర్గాన్ని కాదని, ఇక్కడ ఉన్న బీసీఎల్ని కాదని నీకు టిక్కెట్ ఇచ్చి దగ్గరుండి ఆయన గెలిపిస్తే ఈరోజు నీ స్వార్థం కోసం, ఒకప్పుడు నిన్ను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తెలుసుకోవాలి, 75% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఓట్లు వేస్తేనే గెలిచావు. ఆ అభ్యర్థుల నుంచి, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నుంచి 2024కి ఒక బీసీ చేనేత అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అనౌన్స్మెంట్ చేస్తే ఓర్చుకోలేని తనంతో, స్వార్థ రాజకీయాలతో మీరు ఆడే డ్రామాలు చాలా తప్పు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత విలువిచ్చారో, ఎన్ని అంశాల్లో మీకు అండగా ఉన్నారో, 175 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గానికి ఇవ్వనని నిధులు మంగళగిరి అభివృద్ధి కోసం వెచ్చించారో చాలా స్పష్టంగా లెక్కలతో ఉన్నాయి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. సరే కాదండి, నియోజకవర్గానికి 1200 కోట్లు కేటాయిస్తా అని చెప్పి కాళ్ళరిగేలాగా తిప్పించుకున్నారు. వెళితే కలవలేదు, సీఎం జగన్ కలవలేదు, ధనుంజయ రెడ్డిని కల్పించే ప్రయత్నం చేశారు. ఆయన ఏదో లెక్కలు చెప్పారు కానీ నిధులు మాత్రమే లేదు. తన సొంత నిధులు 8 కోట్లతో అభివృద్ధి పనులు చేశాను, అభివృద్ధి చేయకోకుండా సంక్షేమం ఇస్తే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు, అసలు ఓట్లు ఎలా అడుగుతామని ఆయన క్వశ్చన్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీ ద్వారా చెప్పించుకునే దుస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేదు. సంక్షేమ పథకాలు ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఇవ్వనన్ని కోట్ల రూపాయలు ఇక్కడున్న ప్రజలకు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా. ఎక్కడ అవినీతికి, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా. అది మీకు తెలుసు. మీరే అనేక సందర్భాల్లో బయట చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. ఈరోజు 1200 కోట్లు ఇస్తానన్నారు. ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. ఉన్న ఆర్థిక అంశాల్లో ఉన్న విభాగాలన్నీ కూడా ఏ ఏ విభాగానికి, ఏ పేదవాడికి అందజేయాలని తప్పించిపోయి, దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనన్ని సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల్ని గుండెల్లో పెట్టుకొని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ నియోజకవర్గం, ఒక్క నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నా సొంత డబ్బులు అంటున్నారు. మీరు మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మీరే మీ
ఒకసారి విలేకరులతో చెప్పారు 500 కోట్ల రూపాయల అభివృద్ధి నా మంగళగిరి నియోజకవర్గంలో జరిగింది అని మీడియాలో మీరే చెప్పారు. అవి మీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే రాలేదా మీకు 500 కోట్లు? అంటే ఒకసారి మీకు ఇష్టమైనప్పుడు ఒక మాట, మీకు ఇష్టం లేనప్పుడు అబద్ధాల మాటలు ప్రజలకి చెప్పడానికి మీరు ఎట్లా సాహసించారో కానీ ప్రజలు మీకన్నా తెలివి గలవాళ్ళు. మీరు గతంలో చెప్పిన మాటలన్నీ వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉన్నాయి. అందుకనే మీకు ఇబ్బంది అయితే ఇబ్బంది ఏందో ప్రజలకు చెప్పండి. కానీ ప్రభుత్వం మీద నిందేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయటం క్షమించరాని తప్పు. 10 సంవత్సరాలు ఆయన అండతోనే ఈ మంగళగిరి గడ్డ మీద ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మంగళగిరి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన షర్మిలను కలిశారు మొన్న విజయవాడ వచ్చినప్పుడు. ఖచ్చితంగా జాయిన్ అవుతానని కూడా ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి మంగళగిరిలో పోటీ చేస్తే మీకే ఇబ్బంది అవుతుంది, లోకేష్ వన్ సైడెడ్గా గెలిచేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. మీ వైసీపీ ఓట్లు మాత్రం ఆయన చీల్చేస్తారని చెప్తున్నారు. ఆయన వైసీపీ ఓట్లు చీల్చడం ఏందండి? ఆయనకి ఏమైనా వర్గాలు ఉన్నాయా మంగళగిరిలో? ఇక్కడ ప్రతి ఒక్క ఓటు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే వస్తారు. ఏ అభ్యర్థికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓసీల ఆ ఊరోళ్ళ ఈ ఊరోళ్ళ ఏ ఊరిలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు చెబితే వేసే ఓట్లండి. ఈయన ఇప్పుడు వేరే పార్టీకి పోయాడని వైఎస్ఆర్సీపీకి 2019లో వేసిన ఓట్లన్నీ ఆయన ఎమ్మడపోతాయా? ఆయన ఇక్కడ ఏమైనా పుట్టాడా? ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, మిత్రులు ఉన్నారా, చదువుకున్నాడా? ఏ విధంగా మంగళగిరి ప్రజలు ఆయన ఎమ్మడపోతారు? ఒక్క కార్యకర్తకైనా పార్టీ పరంగా సహాయం అందించావా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అని మీడియా ద్వారా అడుగుతున్న సమాధానం చెప్పమానండి. అభివృద్ధి సంక్షేమ పథకాలు అడ్డగోలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నిధులు దారాలు పోస్తే నీ మోనార్కులాగా నీ పేరు నిలిచే విధంగా నేను చేస్తున్నానని గొప్పలు చెప్పుకొని కార్యకర్తల్ని పార్టీని నమ్ముకొని నిన్ను గెలిపించి 10 సంవత్సరాలు భుజాలు మోసిన కార్యకర్తల్ని అన్యాయం చేసి నువ్వు ఈరోజు గ్రామాన్ని పోతే వాళ్ళ బాధలు నాకు అర్థమవుతున్నాయి. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చాడు జగన్ గారు, అభివృద్ధి ఇచ్చారు. కానీ ఆదరణ ఏది స్థానిక ఎమ్మెల్యేదని క్వశ్చన్ చేస్తుంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న తీరు నేను అనుభవిస్తున్నా. అందుకనే తప్పనిసరిగా వాళ్ళందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తల్ని పట్టించుకొని వాళ్ళకి అండగా ఉండవలసిన బాధ్యత ఎమ్మెల్యేగా నీ బాధ్యత. అది నువ్వు నిర్వహించావా? గుండెల మీద చేసుకొని చెప్పు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అన్ని కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇక్కడ ఇంత డెవలప్మెంట్ చేయగలిగేవాడువా? అది తెలుసుకొని మాట్లాడవలసిన బాధ్యత ఉందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కోరుతున్నా. అంటే నిజంగా ఇంపాక్ట్ ఏముండదు? ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మంగళగిరిలో ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదా? సార్, నేను ముఖ్యమంత్రిని, నేను కాబోయే ముఖ్యమంత్రిని, మా తాత ముఖ్యమంత్రి, మా తండ్రి ముఖ్యమంత్రి అని మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ గారే 2019లో 5335 ఓట్లతో ఓడిపోయాడు. అంటే మంగళగిరి ప్రజలు వైఎస్ఆర్కి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారనేది తేలిపోయింది. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీయో లేదా ఆయనకు నచ్చిన పార్టీలోనూ పోటీ చేస్తే మా పార్టీకి పోయేదే ఉందండి. మా పార్టీకి నష్టం ఏముంటుంది? ఏమన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఆ తెలుగుదేశానికి పడే ఈయనకి పడతాయి. మాకేముండవు. మా పక్కా ఓట్లు ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, రైతులు, మహిళలు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా జగనన్నకు అండదండలు ఉన్నారు. మంగళగిరి 175 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీతో గెలవబోయి ఫస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఎటువంటి ఆలోచనతో, మా మీద నమ్మకంతో ఒక చేనేత చెందిన నాకు సీట్ ఇచ్చారో గెలిపించి ఆయన గిఫ్ట్గా ఇవ్వడానికి మంగళగిరి ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రెడీగా ఉన్నారు. సార్, అంటే ఇన్ఛార్జీల మార్పుల వ్యవహారంలో వైసీపీ కొంత తొందరపాటుకు గురవుతుంది. కొత్తగా నియమించిన అభ్యర్థుల విషయంలో కూడా మళ్ళీ పునరాలోచించుకుంటుందనే చర్చ జరుగుతుంది. మంగళగిరిలో కూడా మీకు కొంత కొంత మీ పార్టీలోనే కొంతమంది మీ చేరికను, మీ ఇన్ఛార్జి పదవిని వ్యతిరేకిస్తున్న చర్చ జరుగుతుంది. సార్, మార్పులు జరిగినప్పుడు ఏ పార్టీలోనైనా చిన్న స్పర్ధలు ఉండటం కామన్. అది రాజకీయ పార్టీ, అది ఒక పెద్ద 151 సీట్లు గెలిచి దేశ చరిత్రలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. అది దాంట్లో మార్పులు, సామాజిక న్యాయం చెయ్యాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను నుంచుంటాను వాళ్ళ పక్షాన, చిన్న జాతుల పక్షాన నుంచొని వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానన్న దేవుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని గుండెల్లో పెట్టుకున్న నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఈ ఎమ్మెల్యే పదవులు కానీ ఏదైనా సీట్ల విషయంలో న్యాయం చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తే అవి టీ కప్పులో తుఫాన్లాగా పోతాయి తప్పించి దానివల్ల పార్టీకి కానీ కార్యకర్తల మధ్య కానీ ఎటువంటి అసంతృప్తి లేదు. చిన్న చిన్న ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని పెద్దలందరూ మాట్లాడి అవి సెటిల్ చేసుకుంటాం. ఇప్పటికే మంగళగిరిలో అన్నీ తీరిపోయినాయి నాకు తెలిసి, 1-2 ఉన్నాయి, త్వరలో అవి కూడా రూపుమాపుకోపోతున్నాం. చక్కగా ప్రజల అభిష్టానం మేరకు ప్రజల ఆదరణతో అభిమానంతో ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నాం. సార్ ఫైనల్ కూడా చెప్పండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పూర్తి స్థాయిలో ఇకపై మాట్లాడతాను, ప్రభుత్వం మీద పార్టీ మీద విమర్శలు చేస్తాను, అప్పుడు మొదలు పెడతానని చెప్తున్నారు. సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేనప్పుడు ఆయన పొజిషన్ ఏందో ఆయన తెలుసుకోమనండి. పార్టీ మీద ప్రభుత్వం మీద నేను పోరాటం చేస్తానంటే ఏదైతే నువ్వు పోరాటం చేస్తామని ఒక పార్టీ మీద ఏలెత్తి చూపుతున్నావో ఆ పార్టీలో నువ్వు 5 ఏళ్ళు పనిచేసావు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అని చెప్తున్నావు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ దుమ్మెత్తి పోయాలంటే సూర్యుడి మీద ఉమ్మేయటం ఎంత తప్పో, అది ఏ విధంగా మీదొచ్చి పడుతుందో అది ఈయన మీద పడుతుంది. అది దానికి సిద్ధమై ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు, మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన విధంగా మీరు వెళ్ళొచ్చు. మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి ఒక్క ఇబ్బంది కూడా లేదు ఈయన వల్ల. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వల్ల ఎక్కడా కూడా మంగళగిరిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వైసీపీ అధినేత జగన్ చూసే 2019లో ఓట్లేశారు, ఇప్పుడు కూడా ఆయన ముఖాన్ని చూసే ఓటేస్తారు తప్పించి ఎవరిని చూసి ఓటేయారని చెప్తున్నారు. 2014 నుంచి 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చిన వైసీపీ లేకపోతే, జగన్ లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉండేవారంటూ కూడా గంజి చిరంజీవి ప్రశ్నిస్తున్నారు. అంటే గౌరవాన్ని, గుర్తింపుని, ఎమ్మెల్యే పదవి ఇచ్చినటువంటి పార్టీని, వ్యక్తిని విమర్శించడం తగదని చెప్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఒకవేళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ పోటీ చేస్తే కనుక ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా పోటీ ఉండదని గంజి చిరంజీవి చెప్తున్నారు. టీడీపీకి వైసీపీ మధ్య పోటీ ఉంటుందని చెప్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేస్తే మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు, మా ఓట్లు ఎక్కడ చీలవని గంజి చిరంజీవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ పండితో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.